శివుడి చేతిలో ఉన్న త్రిశూలం కేవలం ఆయుధం కాదు, ఇంకా శివుడు కేవలం యోగి కూడా కాదు. ఈ రెండు రహస్యాలు కలిపితే వచ్చే అర్థం తెలిస్తే ఆశ్చర్యపోతారు. హిమాలయాల్లో కళ్ళు మూసుకుని లోతైన ధ్యానంలో కూర్చునే శివుడు శరీరమంతా భస్మం, మెడలో పాము, ప్రపంచాన్ని వదిలేసిన మహాయోగిలా కనిపిస్తాడు. కాని ఇక్కడే ఒక ఆశ్చర్యకరమైన మలుపుంది. అదే శివుడు పార్వతీదేవి భర్త, గణేశుడు కార్తికేయుడి తండ్రి కూడా. ఒకవైపు సంపూర్ణ వైరాగ్యం, మరోవైపు సంపూర్ణ కుటుంబ బాధ్యతలు, ఇంకా ఆయన చేతిలోని త్రిశూలం. దాని 3 కొనలు కేవలం లోహం కాదు అని చెబుతారు. అవి సృష్టి, స్థితి, లయ. మరికొందరు గతం, వర్తమానం, భవిష్యత్తు అని కూడా చెబుతారు. శివుడి అసలు రహస్యం ఇదే. జీవితంలో అన్నీ వదిలేయడం కాదు, మనసు, బాధ్యతలు, ఆధ్యాత్మికత, ఈ మూడింటినీ సమతుల్యం చేయడమే అసలైన శక్తి. మా వీడియో మీకు నచ్చితే తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.